అందరికన్నా మీకు ఆత్రేయ గారంటే విపరీతమైన అభిమానం అని, ఆయన్ని ఒక గురు తుల్యులుగా, ఒక తండ్రితో సమానంగా భావిస్తారని విన్నాను. అవును, దానికి ప్రత్యేకమైన కారణం ఉంది. ఇదే ఆయనకి నాకు ఇన్స్పిరేషన్ ఆయన. నేను ఆయన సినిమాలు చూసి ఆయన నాటకాలు ఆడాను. ఆత్రేయ గారు రాసిన ఆత్రేయ గారు రాసిన ఈనాడు నాటకం ఆడాను, భయం ఆడాను, ఎవరి దొంగ కూడా రిహార్సల్స్ అయి చేశాం కానీ ఆడలేకపోయాం ఎవరి దొంగ. అలాగే ఆయన సినిమాలు అన్నీ అంటే డైలాగ్ హీరో అవటం అనేది ఆత్రేయ గారి దగ్గర నుంచి వచ్చింది. డైలాగ్ హీరో అవటం, అంతకుముందు డైలాగ్ అనేది సినిమాలో కలిసిపోయి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. డైలాగ్ అనేది ప్రత్యేకంగా వినిపించడం అనేది ఆత్రేయ గారితో మొదలైంది. అందుకని నాకు ఆత్రేయ గారు అంటే బాగా ఇష్టం. ఆత్రేయ గారు మాటలు పాటలు రెండూ రాశారు కదా, మీరు పాటలు కూడా రాసినట్టున్నారు కెరీర్ ప్రారంభంలో. అంటే పాటలు ఏదో అడపదడప అప్పుడప్పుడు ఏదో రాస్తుంటాను కానీ అంత గొప్ప లిరిసిస్ట్ ఏం కాదు నేను. నాలో ఉన్న డైలాగ్ రైటరు బాగా రాస్తాడు. లిరిసిస్ట్ వాడు ఏదో ఊరికే రాస్తుంటాడు అంతే. అది ప్రొఫెషనల్గా రెగ్యులర్గా రాసే అంత లిరిసిస్ట్ నాలో లేడు.